అద్వైత వేదాంతం ఆర్ఆర్ ర్యాపిడ్ ఫైర్. మళ్ళీ అడగండి. శరీరం ఎందుకు బాగుండాలి? ఉపనిషత్తులు నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎక్కడో జరిగే క్లాస్కి వెళ్ళాలి, గంట సేపు కూర్చోవాలి, దానికి శరీరం సహకరించాలి. శరీరం ఒకటే బాగుంటే చాలా? శారీరక ఆరోగ్యంలో శరీరంతో పాటు మనసు, బుద్ధి, ఇంద్రియాలు కూడా వస్తాయి. మనసు ఏకాగ్రత చూపాలి, బుద్ధి పదునుగా ఉండాలి, ఇంద్రియాలు చురుగ్గా ఉండాలి. మనకు కలిగే త్రివిధ ప్రతిబంధకాలు ఏవి? ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక ఆటంకాలు. ఆధ్యాత్మిక ఆటంకం అంటే ఏమిటి? మన ఆత్మ విద్యను నేర్చుకోవడానికి 3 అడుగులు ముందుకు వేద్దామంటే మనసు 6 అడుగులు వెనక్కి లాగుతుంది. మనకు మనమే పెద్ద ఆటంకం. అధిభౌతిక ఆటంకం అంటే ఏమిటి? మన తోటి మనుషుల వల్ల కలిగే ఆటంకం. మనం సరిగ్గా ఉపనిషత్తు క్లాస్కి బయలుదేరే ముందు ఏ బంధువు వస్తే వారిని కాదని వెళ్ళలేము. అధిదైవిక ఆటంకం అంటే ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలు, వానలు, వరదలు లాంటివి. వీటిని మనం ఏమైనా నివారించగలమా? ఆధ్యాత్మిక ఆటంకాన్ని పూర్తిగా నివారించగలము. అధిభౌతిక ఆటంకాలను కొంత మేరకు నివారించగలం, కానీ అధిదైవిక ఆటంకాలను అసలు నివారించలేము. దుఃఖ మిశ్రితత్వం అంటే ఏమిటి? ప్రతి సుఖం వెనక దుఃఖం పొంచి ఉంటుంది. అందువల్ల సంసారం అంటే సుఖ దుఃఖాల మేలు కలయిక అంటుంది శాస్త్రం. నేనెవరు? ఆత్మ అనాత్మల మేలు కలయిక జీవుడు. అందులో నేను ఆత్మను, అనాత్మను కాదు. దృగేవ నతు దృశ్యతే. అనాత్మ అంటే ఏమిటి? అనాత్మను కార్యకరణ సంఘాతం లేదా బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ అంటుంది శాస్త్రం. శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అనాత్మలోకి వస్తాయి. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే సాక్షి చైతన్యం. ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనసుని సాక్షిగా చూసేదే ఆత్మ. బ్రహ్మ అంటే ఏమిటి? బృహత్వమత్వాత్ బ్రహ్మ. అన్నింటికంటే పెద్దది బ్రహ్మ.